అందరికీ నమస్తే అండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఒకసారి మనం ఒక వారం రోజుల కిందట నేను ఒక వీడియో చేశాను. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి సంబంధించి దానికి కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నా. యాక్చువల్లీ ఆ వీడియో కొంతమంది విపరీతంగా ట్రోల్స్ చేయడానికి వాడుకున్నారు. సోషల్ మీడియాలో దాన్ని కట్ చేసి ట్రోల్స్ చేయడానికి వాడుకున్నారు. నిజానికి నా ఉద్దేశం వైసీపీ పార్టీని కించపరచాలనో అక్కడ నాయకులను కించపరచాలనో కాదు. ఎవరి మనోభావాలు ఎవరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. అక్కడ బాధిత కుటుంబానికి సాయం అందాలి అనేదే నా ఉద్దేశం. సో నిజంగా అక్కడ వైసీపీ నాయకులు ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమాపణలు కోరుతున్నా. సరే, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ వీడియో చేస్తానంటే, యాక్చువల్లీ ఆ వీడియో చూసిన తర్వాత నాగరాజు గారు, అంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి, పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటగౌడ్ గారు, ఆయన వెళ్ళి బాధిత కుటుంబానికి చెక్ ఇచ్చారు. ఆ చెక్ ఏమో బౌన్స్ అయింది, ఆ అమౌంట్ లేవు, బౌన్స్ అయింది. సో అది నేను వీడియోలో సబ్జెక్ట్లో చెప్పాను. అయితే ఇప్పుడు కొంచెం డెప్త్గా ఏంటంటే, ఆ చెక్కు ఎవరి అకౌంటు, అక్కడ వైసీపీ మండల అధ్యక్షుడు నాగరాజు గారి అకౌంట్, నాగరాజు గారు. సో ఆయన నాకు యాక్చువల్లీ ఈ గౌడ్ గారు నాకు తెలీదు, నాగరాజు గారు నాకు తెలీదు. అక్కడ జస్ట్ ఆ బాధిత కుటుంబంతో మాట్లాడి ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా నేను కనుక్కొని వాస్తవం ఏంటనే ధృవీకరించుకొని చేయడమే. సో అక్కడ నాగరాజు గారి అకౌంట్ నుంచి ఇస్తే ఆ అకౌంట్లో అమౌంట్ లేవు, వీళ్ళు చెక్కు డ్రా చేయడానికి వెళ్తే అమౌంట్ లేవు. నేను వీడియో చేసిన తర్వాత, నేను ఎప్పుడైతే వీడియో చేశానో ఆ వీడియో రిలీజ్ అయిన 3 గంటల్లో ఆ బాధిత కుటుంబానికి నగదు పంపించారు. నాగరాజు గారు ఒక మనిషి ద్వారా ఆ ఇంటికి వెళ్ళి అమౌంట్ పంపించారు. నేను ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆంధ్రజ్యోతి రిపోర్టర్, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధృవీకరించుకొని వీడియో చేస్తున్నాను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, నాగరాజు గారు, ఆ మండల ప్రెసిడెంట్ నాగరాజు గారు మొన్నేమో కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేశారు. ఆ కుటుంబానికి 3.5 లక్షలు ఇచ్చాము, నేను ఎవరిని మోసం చేయలేదు అని. ఆ కుటుంబానికి 3.5 లక్షలు ఇచ్చేసాము, మోసం చేయలేదు, ఆ విలేకరు తప్పు చెప్పాడని నా మీద తోస్తారు, నేను తప్పు చెప్పానని. అండ్ ఈరోజు ఇంకో వీడియోలో కూడా ఆయన నేను కావాలని తప్పు చెప్పినట్టు చెప్తున్నారు. నేను చెప్తున్నా, మీరేం చేశారో నాకు తెలుసు, నా దగ్గర ప్రూఫ్ ఉంది. మీరు ఇచ్చిన చెక్కు, అంటే నేను ఇక్కడ నాగరాజు గారిని పర్సనల్గా చేయట్లేదు, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. నేను పర్సనల్గా మాట్లాడదాం అనుకున్నా, బట్ ఎందుకులే మళ్ళీ ఎలా ఉంటుందో అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నా, వీడియోలోనే చెప్తున్నా, అందరికీ తెలియాలి కాబట్టి. ఆయన కూడా వీడియోలు చేస్తున్నారు కాబట్టి, సార్ మీరు ఎవరో నాకు తెలియదు, బట్ మీరు కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేశారు, 3.5 లక్షలు ఇచ్చాను అని. ఇచ్చింది వాస్తవమే, కానీ ఎప్పుడు ఇచ్చారు? చెక్కు బౌన్స్ అయిన మాట వాస్తవమా కాదా? వాళ్ళు చెక్కు చెల్లట్లేదు సార్, మీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు సార్ అని చెప్పి మీకు మెసేజ్ పెడితే మీరు రెస్పాండ్ అవ్వలేదు కదా. మీకు వాళ్ళు వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు పెట్టినా రెస్పాండ్ అవ్వలేదు నాగరాజు గారు. అప్పుడు నేను వీడియో చేశా. ఎందుకంటే ఆ కుటుంబం బాధిత కుటుంబం, ఆపదలో ఉన్న కుటుంబం, అవసరంలో ఉన్న కుటుంబం. వాళ్ళకి 3.5 లక్షలు చెక్ ఇచ్చి, చెల్లని చెక్ ఇస్తే పాపమా పుణ్యమా అనేది ఇచ్చే వాళ్ళకే తెలియాలి. సో ఆ బాధ ఏంటనేది నాకు తెలుసు కాబట్టి నేను చేశాను. మన వీడియో వైరల్ అయ్యేసరికి పాపం టీడీపీ వాళ్ళు వైసీపీని ట్రోల్ చేయడానికి వాడుకునేసరికి నాగరాజు గారు వెంటనే రిలీజ్ అయ్యి వెంటనే తేరుకొని ఇమీడియట్గా 3.5 లక్షలు క్యాష్ పంపించారు. అంటే చెక్కు చెల్లని మాట వాస్తవమే. నేను వీడియో చేసాకే వాళ్ళకి డబ్బు ఇచ్చారనేది నాకు నిజం, నాకు తెలుసు. ఆ కుటుంబ సభ్యులు నాకు ఇమీడియట్గా సమాచారం ఇచ్చారు. నేను వాళ్ళు చెప్పింది రికార్డ్ చేసుకున్నా. అది వినిపిస్తే ఆ వెంకటగౌడ్ గారికి పరువు తక్కువ, నాగరాజు గారికి పరువు తక్కువ అని నేను వినిపించట్లా. నన్ను మళ్ళీ కెలిగితే నేను అవి వినిపిస్తా. ఆ తల్లి నాతో ఏం చెప్పిందో ఆమె, అది నేను వినిపిస్తా. అలా వినిపించకొద్దీ అక్కడ వైసీపీగా పరువు తక్కువ. నాకు ఇక్కడ ఒక పార్టీని కించపరచాలనో ఒక నాయకుడిని కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు, వాస్తవం మాత్రమే చెప్తున్నా. సో అక్కడ ఫస్ట్ చెక్ ఇచ్చారో ఆ చెక్కు చెల్లలేదు. నేను వీడియో చేసిన తర్వాత ఇమీడియట్గా 2-3 గంటల్లో వీడియో వెళ్ళి వైరల్ అయ్యి వాళ్ళ దగ్గరికి వాళ్ళ దృష్టికి వెళ్ళేసరికి వెంకటగౌడ్ గారు ఇమీడియట్గా నాగరాజు గారికి చెప్పడం, నాగరాజు గారు ఇమీడియట్గా డబ్బులు పంపించడం జరిగింది. ఆ తర్వాత కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేశారు. ఎస్, డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రమాణం చేశారు, అంతే తప్ప ఇచ్చిన చెక్కు చెల్లిందే అని ప్రమాణం చేయగలరా? నేను చెక్ ఇచ్చాను, ఆ చెక్కు తర్వాత రోజునే వాళ్ళు డ్రా చేసుకున్నారని ప్రమాణం చేయగలరా? చేయలేరే. క్యాష్ ఇచ్చేసిన తర్వాత చేశారు. మళ్ళీ ఇందాక ఇంకో వీడియో చేశారు, ఈరోజు ఇంకో వీడియో చేశారు. నేను ఏదో అబద్ధం చెప్పినట్టు, టార్గెట్ చేసినట్టు. నేను టార్గెట్ చేయాల్సిన పని లేదు, అబద్ధం చెప్పాల్సిన పని లేదు. నాకు ఒక పార్టీతో సంబంధం లేదు. తప్పు చేశారు కాబట్టి తప్పుని చెప్పాను, మీరు సరిదిద్దుకున్నారు. సరిదిద్దుకున్న తర్వాత నా మీద బురదేయడం ఎందుకు? మీరు తప్పు చేశారే కదా అనే కదా సరిదిద్దుకున్నారు, మళ్ళీ నా మీద ఎందుకు బురదేయాలి? నేనేదో అబద్ధం చెప్పినట్టు.
నేను ఆ బాధిత కుటుంబంతో మాట్లాడా, ఆ తల్లితో మాట్లాడా, జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్తో మాట్లాడా, ఆ కుటుంబంలో కొంతమందితో మాట్లాడిన తర్వాత వీడియో చేశా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా సిగ్గుపడాల్సిన విషయం ఒకటి ఉంది. వైసీపీ వాళ్ళే ఓకే తప్పు చేశారు, సరిదిద్దుకున్నారు. మరి టీడీపీ వాళ్ళు ఏమయ్యారు? ఒక్క రూపాయి కూడా ఆ కుటుంబానికి సాయం చేయలేదు టీడీపీ వాళ్ళు. సో మనం వీడియో చేసాకనే అట్లీస్ట్ వైసీపీ వాళ్ళు 3.5 లక్షలు క్యాష్ ఇచ్చారు. అతనికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి టీడీపీలో మెంబర్షిప్ కార్డు ఉంది. టీడీపీ కార్యకర్త చనిపోతే సంక్షేమ నిధి నుంచి డబ్బులు ఇస్తామంటారే, మరి టీడీపీ కార్యకర్తగా ఇతను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కావచ్చు, కానీ అతనికి టీడీపీ కార్యకర్త మెంబర్షిప్ కార్డు ఉంది. మరి అతనికి పార్టీ తరపున ఏమిచ్చారు? పార్టీ తరపున కబుర్లు చెప్తారుగా, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ఉంది, మేము డబ్బులు ఇస్తాము, కార్యకర్తలను ఆదుకుంటామని. అంత దారుణంగా అతను హత్యకు గురైతే పార్టీ తరపున ఏమిచ్చారు? ప్రభుత్వం తరపున ఏమిచ్చారు? ఆ ఎమ్మెల్యే గారు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలా. ఏదో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు తలా 1,00,000 తలా 50,000 ఇచ్చారంట, 2-3. లోకల్ ఎమ్మెల్యే పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు రూపాయి కూడా ఇవ్వాల. అండ్ పార్టీ తరపున కూడా రూపాయి కూడా ఇవ్వాల. ప్రభుత్వం తరపున కూడా రూపాయి కూడా ఇవ్వాల. అన్యాయమో కాదా? ఇక్కడ అధికార పార్టీ కూడా సిగ్గుపడాలి. వైసీపీ వాళ్ళు మనం వీడియో చేసిన తర్వాత వైసీపీ వాళ్ళకి సిగ్గు వచ్చింది. సిగ్గేసి 3.5 లక్షలు డబ్బులు ఇచ్చారు. దాన్ని కవర్ చేసుకోవడానికి వెళ్ళి ప్రమాణం చేశారు. మళ్ళీ కవర్ చేసుకోవడానికి నా మీద బురద జల్లుతున్నారు, నేను అబద్ధం చెప్పినట్టు. నేను ఆ వీడియో ఓపెన్ చేస్తే మళ్ళీ తలదించుకోవాలి వాళ్ళు. ఆ తల్లి నాతో మాట్లాడింది, సార్ మీరు వీడియో చేసిన వెంటనే 2 గంటల్లో నా ఇంటికి డబ్బులు వచ్చాయండి అన్నారు ఆమె, తెలుసా? సో ఆ వీడియో ఉంది, కానీ నేను అటువంటివి బయట పెట్టకూడదులే, ఎందుకు వాళ్ళకే ఇబ్బంది. ఏదో తప్పు చేశారు, దాన్ని కవర్ చేసుకోవడానికి నా మీద తోస్తారు. సరే తోసారు, వాళ్ళకి చివరికి డబ్బులు ఇచ్చారు కదా, సంతోషం. ఇక టీడీపీ వాళ్ళకి కూడా సిగ్గు రావాలి, బుద్ధి రావాలి. పార్టీలో మెంబర్ కదా, చనిపోయాడు కదా, బాధిత కుటుంబం కదా, ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయారు కదా, అతనికి చదువుకుంటున్న పిల్లలు 2 ఉన్నారు కదా, పార్టీ తరపునో ప్రభుత్వం తరపునో ఎలాగోలా ఆదుకోండి. అతనికి మెంబర్షిప్ కార్డు ఉంది కాబట్టి ఆదుకోండి. మరి ఆంధ్రజ్యోతి సంస్థ ఏం చేసింది అనేది కూడా చూడాలి. అది కూడా లెక్కలు తీసుకొని ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ.